హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా పెద్ద బాబు అద్వైత్ ఫస్ట్ బర్త్డే వీడియో అండి. ఇది యాక్చువల్గా చాలా డేస్ బ్యాక్ వీడియో, కోవిడ్ టైంలో తీసాము. ఇది కోవిడ్ టైంలో మా బాబు బర్త్డే అండి. చాలా హెక్టిక్గా ఉన్నింది కోవిడ్. చాలామంది రావడానికి కూడా భయపడ్డారు. బట్ సక్సెస్ఫుల్గా అయితే మా బాబు బర్త్డే హ్యాపీగా జరిగిపోయింది. బట్ అంతా బాగానే ఉంది, కానీ మా బాబు మాత్రం చుక్కలు చూపించాడు. ఆ రోజు చాలా ఏడ్చాడు. ఎందుకంటే యాక్చువల్గా ఆ రోజు మా బాబు నిద్రపోయాక ఫీడ్ చేయకుండానే తీసుకెళ్ళిపోయాము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి 8:30 దాటింది. సో రిలేటివ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు కాబట్టి వెళ్ళిపోయాము. సో అందుకని చాలా ఏడ్చాడు. ఈవెన్ ఫీడింగ్ ఇవ్వకుండానే తీసుకొని వెళ్ళిపోయాను. సో తర్వాత కేక్ కటింగ్ అప్పుడు చాలా ఏడ్చాడండి. యాక్చువల్గా మా ఫోటోగ్రాఫర్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఏడ్చినా కూడా బాబుని కొంచెం ఆడించి చేసి మాతో ఆడిపించి బాబుని ఆడిపించి మంచిగా తీసాడండి. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. కొన్ని ఏడ్చినా పర్లేదు, బట్ లేకపోతే అది కూడా చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఉండేదన్నమాట, ఫొటోస్ కూడా రాకపోతే. సో కేక్ వచ్చేసి ఇదండి. అండ్ తర్వాత వచ్చేసి మా బాబు కేక్ కట్ చేసేటప్పుడు చూస్తున్నారుగా ఎంత ఏడ్చారు. మెయిన్గా ఏంటి అంటే నార్మల్గా రెగ్యులర్గా వేసే డ్రెస్సెస్ కాకుండా ఇది కొంచెం హెవీగా ఉండేసరికి కూడా పిల్లలు బాగా ఇరిటేట్ చేస్తారు కదా. సో మా బాబు కూడా అంతే, చాలా ఇరిటేట్ చేశాడు ఆ రోజు. చాలా సతాయించాడు, ఏడ్చాడు. అండ్ తర్వాత యాక్చువల్గా ఈ ఫంక్షన్ వచ్చేసి వేడుక బ్యాంక్వెట్ హాల్ చేసామండి. ఇది డెకరేషన్ అంతా కూడా వాళ్ళే, ఫంక్షన్ హాల్ వాళ్ళే చేసేసారండి. సో ఇక్కడ చూస్తున్నారుగా ఇలా కేక్ కట్ ఇక్కడ మేము చూస్తున్నారుగా కేక్ కట్ చేయించడానికి ట్రై చేస్తున్నామండి. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా అమ్మ అండ్ మా నైబర్స్ పిల్లలు అండ్ అందరూ ఉన్నారండి. తిని వచ్చేసి మా పెద్ద ఆడపడుచు అండ్ మా అన్నయ్య అండ్ వాళ్ళ ఆడపడుచు అండ్ వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. అండ్ వీళ్ళు వచ్చేసి మా చిన్న ఆడపడుచు అండ్ మా అన్నయ్య వాళ్ళ ఆడపడుచు అండ్ వాళ్ళ హస్బెండ్. వచ్చేసి మా పిన్ని అండ్ మా పెద్దమ్మ. సో ఆల్మోస్ట్ రిలేటివ్స్ అందరూ వచ్చారండి. మా హస్బెండ్ సైడ్ వాళ్ళు, మా అమ్మ సైడ్ వాళ్ళు. అండ్ చాలా బాగా జరిగింది. అండ్ ఫ్రెండ్స్ని పిలుచుకున్నాము, కొలీగ్స్ని, అందరూ ఫంక్షన్ హాల్లో చేసాం కాబట్టి చాలా బాగా అయింది. అండ్ వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య అండ్ మామయ్య, మా అత్తమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు వీళ్ళు వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళు. అండ్ వీళ్ళు వచ్చేసి మా నైబర్స్ అండి. చాలా క్లోజ్గా ఉంటారు మా దగ్గర. అండ్ యాక్చువల్గా మా నైబర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రీగా ఉంటారు. అండ్ ప్రతి ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఈవెన్ మేము కూడా వాళ్ళతో అలానే ఉంటాము. అండ్ యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ బర్త్డేకి మా బాబు నించోలేదండి. చాలామంది పిల్లలు ఏంటి అంటే నడిచేస్తారు, బట్ మా బాబు కొంచెం లేట్, అస్సలు నడవలేదు. సో మేము చేతి పట్టుకొని నడిపించాల్సి వచ్చింది. అప్పటికి కూర్చున్నాడు, బట్ మా బాబు కొంచెం టీత్ లేట్ అయ్యాయి అండ్ వాకింగ్ కూడా లేట్. సో కొంచెం లేట్ అయ్యేసరికి కొంచెం మేము ట్రై చేసి పట్టుకొని నడిపించాల్సి వచ్చింది. చూస్తున్నారుగా డ్రెస్ చేంజ్ చేశాక మా బాబులో కొంచెం యాక్టివ్నెస్ వచ్చింది. అంతవరకు చాలా చుక్కలు చూపించాడండి. ఈవెన్ అందరు పిల్లలు అంతే బర్త్డే రోజు. ఇంకోటి కొంచెం జనం ఎక్కువ అయ్యేసరికి కూడా కొంచెం ఇరిటేట్ చేస్తారు కదా. మా బాబు కూడా అలానే కొంచెం అందరూ వెళ్ళిపోయాక, కేక్ కటింగ్ అయిపోయాక హ్యాపీగా ఫ్రీగా ఆడుకున్నాడు. సో ఫైనల్గా గ్రూప్ ఫోటో దిగామండి. వీళ్ళు వచ్చేసి మా కోడలు ఇద్దరు, మా పెద్ద ఆడపడుచు పాప, మా చిన్న ఆడపడుచు పిల్లలు అండి, వాళ్ళు మా కోడళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మేమిద్దరం ఫొటోస్ దిగుతున్నామండి. మా బాబు పడుకున్నాడు ఆ టైంలో. సో పడుకున్న తర్వాత మా అత్తయ్యతో ఫోటో దిగాము. అండ్ మా అత్తయ్య ఎత్తుకున్నా కూడా చాలా ఏడ్చాడు, అస్సలు ఉండలేదు. తను కూడా షాక్ అయిపోయింది, ఎందుకు ఇలా చేస్తున్నాడని. అంత ఇరిటేట్ చేశాడు మా బాబు ఆ రోజు, కొంచెం ఇబ్బంది పెట్టాడు చాలా. వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళు, మా అమ్మ అండ్ మా మామయ్య వాళ్ళు అందరూ, మా హస్బెండ్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. మా అమ్మ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ వచ్చారండి. సో ఫైనల్గా మా బర్త్డే అయితే ఇలా గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.